తెలంగాణలో కేసు ఉన్నదని ఎలక్షన్ కమిషన్ కలవడ్డదా అన్న? ఇక్కడ నుంచి ఓటో ఇచ్చి ఉండాలి కదా. కాంగ్రెస్ కుట్రనా పొట్టోడు కుట్రనా అది ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసుకోవాలి, అంతర్మదనం చేసుకోవాలి. అబ్బా సారు ఎంత మాట అన్నారు. కాంగ్రెస్ పార్టీలో కట్టప్ప తిరిగా ఎన్నుపోటు వడిసే లీడర్లు ఎవరున్నారు? ఉంటే పొట్టోడు అని పేరు అయిన లీడర్ ఎవరు? ఇంతకు మీరన్న ఆ పొట్టోడు ఎవరు సారు అని ముంగటున్న విలేకరాన్ని అడిగితే ఏమంటున్నాడు చూడుండ్రి. మన ప్రియతమ ముఖ్యమంత్రి గురించి రేవంత్ రెడ్డి, అనుమూల రేవంత్ రెడ్డి. ఇంకా చెప్పాలి ఏమన్నా క్లారిటీగా అర్థమైందా? ఎవలను పొట్టోడని అన్ననో తెలిసిందా? ఇంకేమైనా డౌట్లున్నాయా అని ఇంటి పేరుతో సహా చెప్పి మన సీఎంనే అన్నా అని బాగా జాప్తా చెప్తుండు. ఏంది ఎంపీ అరవింద్ సారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని పొట్టోడు పొడుగోడని అనొచ్చునా? రాజకీయాలు ఏమైనా కావచ్చు, పార్టీల నడమ ఎంత పగాయిన ఉండొచ్చు, కోపతాపాలు ఉండొచ్చు, గాని ఎత్తు రంగు రూపుల గురించి ఎట్లా పడితే అట్లా మాట్లాడొద్దు కాదు సారు అని అంటుర్రు సోషల్ మీడియా పబ్లిక్. మీ మోడీ సార్ వచ్చి రేవంత్ రెడ్డి నువ్వు నాతో కలిసి పనిచేయి అని పార్టీలకు స్వాగతం పలికినట్టే మాట్లాడిండు. ఒకవేళ అదే నిజమై రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీలో చేరితే అటు సీఎం సారుకు ఇటు మీకు మనసులో మెరమెర అనిపించదా అని అంటుర్రట మీ బీజేపీ పార్టీలే. అట్లా కాకుండా మీరు చిన్న పదవిలేం లేరు, దేశానికి చట్టాలు చేసే పార్లమెంటు సభ్యులు, కాసింత పద్ధతిగా మాట్లాడాలి కదా సారు అని మాట్లాడుకుంటున్నారు తెలంగాణ పబ్లిక్. అయినా సీఎం రేవంత్ రెడ్డి సార్ మాట్లాడిన మాటల కింద అరవింద్ సార్ అన్నది చాలా తక్కువ అని ఇంకొంతమంది మాట్లాడుకుంటురట. ఏదేమైనా ఇట్లా మనిషిని బట్టి రూపుని బట్టి తిట్టుకుంటే రాజకీయాలు నిమ్మలంగా నడుస్తాయా సారు అని అడుగుతున్నారు. ఆరోగ్యకరమైన రాజకీయాలుంటే చూడాలని ఆశపడుతున్న తెలంగాణ జనాలు.